అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. పండితుల వారికి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఆర్మీ జాబ్ వల్ల ఇండియాలో కనీసం అంటే 16 రాష్ట్రాలు నేను తిరిగినాను. కొంచెం బిగ్గరగా చెప్పండి. మిలిటరీ జాబ్ వల్ల నేను దగ్గరగా 16 రాష్ట్రాలు తిరిగాను. బెంగాల్, ఒడిశా, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, కొహిమా. ఇక్కడంతా దుర్గాష్టమికి దుర్గా పూజ చేస్తారు, విగ్రహాలు తయారు చేస్తారు. ఆయంత విగ్రహాల పూజ అయిపోతున్నాయి, దశమి అయిపోయిన వెంటనే దాన్ని రోడ్డు పక్కన కుప్పలాగా పడేస్తారు, సముద్రాల పక్కన అట్టే నీళ్ళలాగా పడేస్తారు. దీనికి మీ జవాబు ఏంది? ఒక విగ్రహారాధన ప్రధానంగా మనం చేసే దేనికయ్యా అంటే అందులో మనం ఆ నైవేద్యాలు, కొబ్బరికాయలు అవి ఇవి నైవేద్యం పెట్టి ఎన్నో మంత్రాలు, మూల మంత్రాలు చెప్పి దానికి ఎంతో శక్తిని ధార పోస్తాం. పోసిన తర్వాత అందులో ఒక శక్తి వచ్చి ఉంది అనే భావనతోటి ఆ 9 రోజులు మనం రోజు పొద్దున సాయంత్రం దానికి దీపారాధన చేసి బొట్టు పెట్టి నమస్కారం చేసి ఆ 9 రోజులు విశేషంగా బాగా పూజలు చేసి ఒక వ్యవస్థ చేస్తాం. ఆ విగ్రహాన్ని మళ్ళీ తీసుకెళ్ళి పక్కన పాడేస్తున్నారన్నారు. పక్కన పడేయండి, రోడ్డు మీద ఎక్కడో పాడేయలేదు, ఎక్కడ దారి కట్టుగా పడేయలేదు, ఒక నదీ జలంలో పడేస్తున్నారు. అవునా? ఆ నదీ జలంలో పారేయడం దేనికయ్యా అంటే అది కూడా మన వినాయక చవితి ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రులు వస్తాయి. ఈ 2 నవరాత్రులు కూడా బాగా చలికాలాలకి ముందు వస్తుందన్నమాట. ఈ 2 నవరాత్రులు కూడా, ఈ 2 నవరాత్రులు చక్కగా గణపతి అమ్మవారికి పూజలు చక్కగా చేసుకుని ఆ శక్తివంతమైన విగ్రహాలు, మనం అందులో బాగా శక్తిని నింపి ఉన్నాం, ఆ శక్తివంతమైన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి నదీ జలాల్లో, ప్రవహించే నదీ జలాల్లో వేస్తే అందులో ఆ శక్తి అంతా కూడా నిబిడీకృతమయ్యి ఆ జలాలన్నీ కూడా అందరూ వాడతారు. కాబట్టి అందరికీ దేహ సంబంధంగా కానీ ఎటువంటి అనారోగ్యాలు కూడా ఉండకుండా ఉండాలని విగ్రహాన్ని తీసుకెళ్ళి అందులో వేస్తారు. ఓకేనా?